Very good morning, students. I am Vasanti, lecturer in chemistry, ABN and PRR College of Science, Kovur. Students, in today's class, I am going to explain about the significance of G factor. మనకి కెమిస్ట్రీ 6th సెమిస్టర్లో క్లస్టర్ పేపర్ 1 ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్లో యూనిట్ 5 అమ్మ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ. సో ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీ ఫ్యాక్టర్. సో అసలు జీ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ ఇంట్రడక్షన్ చూసామమ్మా. సో అండ్ ప్రిన్సిపల్ కూడా చూడడం జరిగింది. సో అందులో మనకి యాబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా డీజనరేట్ ఆర్బిటాల్స్లోనే డీజనరేట్ స్టేట్లోనే ఉంటాయి. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రజెంట్ అయితే కనుక, ఓకేనమ్మా, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ప్రజెంట్ అయితే మనకి సో అవి 2 ఎనర్జీ స్టేట్స్ కింద స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. ఆ 2 ఎనర్జీ స్టేట్స్ యొక్క ఎనర్జీ అనేది సో లోయర్ ఎనర్జీ లెవెల్ ఏమో ½ GbH0 ఉంటుంది అని చెప్పి, అండ్ హయ్యర్ ఎనర్జీ స్టేట్ ఏమో +½ GbH0 ఉంటుందని సో ఇలాగా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ రెండింటి మధ్యన ఎనర్జీ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది అంటే సో ఈ ఎనర్జీ గ్యాప్ని డెల్టా E అంటారని, సో ఈ డెల్టా E అనేది దట్ ఈక్వల్ టు hν అవుతుంది అని చెప్పి సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ డెల్టా E వాల్యూ ఎంత అంటే సో ఓవరాల్గా వచ్చే వాల్యూ దీని నుంచి GbH వస్తుంది అని చెప్పి కూడా మనం చూసాం. ఓకేనమ్మా, సో GbH0 అంటారని, సో hν ఈజ్ ఈక్వల్ టు GbH0 అంటారని, సో దీని నుంచి G అంటేనేమో G ఈక్వల్ టు hν/BH0 ఉంటుంది అని చెప్పి సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో G అంటేనేమో G ఫ్యాక్టర్ అని చెప్పి, సో B అంటే బోర్ మ్యాగ్నెటాన్ అని, H0 అంటేనేమో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో G ఫ్యాక్టర్ ఇక్కడ ఈ జీని ఏమంటున్నారు అంటే ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ which is an electron environment, or G is a splitting factor or Landau splitting factor or spectroscopic constant. సో అక్కడ ఉన్న అందులో వచ్చిన జీని ఏమంటున్నారమ్మా ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అని కానీ ప్రపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అని, లేదంటే స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి, లేదా Landau స్ప్లిటింగ్ ఫ్యాక్టర్ అని, స్పెక్ట్రోస్కోపిక్ కాన్స్టెంట్ అని సో ఇలా అనడం జరుగుతుంది. సో ఇదంతా కూడా G అంటేనమ్మా. సో G వాల్యూని ఎక్స్పెరిమెంటల్గాను అండ్ థియరిటికల్గాను కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంటల్గా అంటే ఇప్పుడు మనం చూసాము. సో డిఫరెన్స్ నుంచి మనకి G వాల్యూ ఎంత వచ్చిందంటే hν/BH0 వచ్చింది. సో ఇది న్యూ అమ్మ, సో ఇదేమో BH0. సో hν/BH0 అనేది రావడం జరిగింది. ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. అదే థియరిటికల్ వాల్యూ కనుక చూస్తే మనకి సో ఈ రకంగా ఉంది. G ఈక్వల్ టు 1 + J × J+1 + S × S+1 - L × L+1 / 2J × J+1. సో ఏంటమ్మా J వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? సో 1 + J × J+1. సో ఇక్కడ J అంటే L + S వాల్యూస్ చేస్తే వస్తుంది. L అంటేనేమో ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అని చెప్పి అంటాము. సో S అంటేనేమో స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో టోటల్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ క్యాపిటల్ L అని, సో టోటల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ని క్యాపిటల్ S అని చెప్పి అంటారు. సో అక్కడ మనకి L + S చేస్తే వచ్చింది. సో టోటల్ మనకి J అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అదే S × S+1 - L × L+1 / 2J × J+1. సో ఇది మనకి థియరిటికల్ వాల్యూ అమ్మ. G వాల్యూ అనేది ఇది థియరిటికల్ వాల్యూ. సో ఇప్పుడు G వాల్యూ జనరల్గా మనకి ఫ్రీ రాడికల్స్కి, ఓకేనమ్మా, సో ఫ్రీ రాడికల్స్కి 2.0023 కింద ఉంటుంది. ఓకేనమ్మా, సో G వాల్యూ అనేది ఫ్రీ రాడికల్స్కి 2.0023 ఉంటుంది. దాన్నే నియర్లీ ఎలా తీసుకుంటారు అంటే 2 కింద తీసుకుంటారు. ఓకేనా, సో ఇదే ఈ G వాల్యూ అనేది కాంప్లెక్సెస్లో చేంజ్ అవుతుందన్నమాట. సో కాంప్లెక్సెస్లో G వాల్యూ అనేది ఏమవుతుందంటే డీవియేషన్ అనేది రావడం జరిగింది. సో కాంప్లెక్సెస్లో ప్రజెంట్ అయ్యేవి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫ్రీ రాడికల్కి కనుక చూస్తే G వాల్యూ అనేది 2.0023 ఉంటుంది. సో అది కాన్స్టెంట్ వాల్యూ.
అదే మనకి కాంప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జీ వాల్యూ అనేది వ్యారీ అవ్వడం జరుగుతుంది. సో జీ వాల్యూ ఏ రకంగా వ్యారీ అవుతుంది అంటే, సో దేని మీద డిపెండ్ అవుతుంది జీ వాల్యూ అనేది అంటే ఎల్ఎస్ కప్లింగ్ మీద అండ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ మీద డిపెండ్ అవుతుందంట. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ గురించి ఆల్రెడీ మీరు ప్రీవియస్ సెమిస్టర్స్లో చూసారు. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ అని జాన్ టెల్లర్ డిస్టార్షన్ వల్ల సో మనకి ఇదంతా కూడా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ గురించి లైగండ్ అప్రోచ్ అవుతున్నప్పుడు సో అక్కడ ఉండే డి ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిటింగ్లోకి ఇన్వాల్వ్ అవుతాయి. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ అనేది సో ఎల్ఎస్ కప్లింగ్కి ఏ రకంగా ఉంది, ఎల్ఎస్ కప్లింగ్ ఎక్కువగా ఉందా, ఎల్ఎస్ కప్లింగ్ అంటే ఆర్బిటాల్ అండ్ స్పిన్ మూమెంట్స్ అనేవి ఏమవుతున్నాయంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ స్పిన్ ఆర్బిటాల్స్ కప్లింగ్ జరుగుతున్నాయి. ఓకేనమ్మా, ఏంటవి ఆర్బిటాల్ అండ్ స్పిన్ కప్లింగ్ జరగడం వల్ల ఉండేదాన్ని దీన్ని ఏమంటారంటే ఎల్ఎస్ కప్లింగ్ అని చెప్పి అంటారు. ఒకవేళ స్ప్లిటింగ్ మ్యాగ్నిట్యూడ్ అనేది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ మ్యాగ్నిట్యూడ్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు ఎల్ఎస్ కప్లింగ్. సో ఎల్ఎస్ కప్లింగ్ కంటే స్ట్రాంగ్గా ఉంటే కనుక సో డీవియేషన్ అనేది వస్తుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ అనేది ఏమవుతుందంటే డీవియేషన్ అనేది వస్తుంది. సో ఈ డీవియేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ ద మెటల్ అయాన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా, సో ఈ జీ వాల్యూ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎల్ఎస్ కప్లింగ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ స్ప్లిటింగ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటే వన్ కంపేర్ టు ఎల్ఎస్ కప్లింగ్ సో అప్పుడు డీవియేషన్ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూతో కంపేర్ చేస్తే డీవియేషన్ అనేది వస్తుంది. సో ఈ డీవియేషన్ అనేది నేచర్ ఆఫ్ ద మెటల్ అయాన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎల్ఎస్ కప్లింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఓకేనమ్మా, సో ఇక్కడ మనకి ఈ ఎల్ఎస్ కప్లింగ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే స్ప్లిటింగ్ మ్యాగ్నిట్యూడ్ కంటే కూడా అప్పుడు జీ వాల్యూ అనేది క్లోజర్ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ. సో టోటల్ జీ వాల్యూ అనేది దేనికి క్లోజ్గా ఉంటుంది అంటే దేని వాల్యూ క్లోజ్గా ఉంటుందంటే క్లోజర్ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూకి క్లోజర్గా ఉంటుందన్నమాట. అదే మనం తీసుకుంటున్న కాంప్లెక్స్ కాంపౌండ్స్ కనుక తీసుకుంటే ఓకేనమ్మా, సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఉండే సెంట్రల్ మెటల్ ఆటమ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్ కనుక ఓకేనమ్మా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషను లెస్ దాన్ హాఫ్ ఫిల్డ్ అయితే డి ఆర్బిటాల్స్ ఉంటాయి కదమ్మా. సో ఈ డి ఆర్బిటాల్స్ కనుక తీసుకుంటే సో ఈ డి ఆర్బిటాల్స్లో లెస్ దాన్ హాఫ్ ఫిల్డ్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్తో ఫిల్అప్ అయితే అప్పుడు జీ వాల్యూ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా, సో జీ వాల్యూ అనేది ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ ఎంతమ్మా, సో 2.0023 అంటున్నాము, దాన్ని నియర్లీ ఈక్వల్ టు 2 కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే జీ వాల్యూ ఏమవుతుందంటే లెస్ దాన్ హాఫ్ ఫిల్డ్ అయితే 2 కంటే తక్కువగా ఉంటుంది. అదే మోర్ దాన్ హాఫ్ ఫిల్డ్ అయితే కనుక జీ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ. ఓకేనమ్మా, సో అంటే మోర్ దాన్ హాఫ్ ఫిల్డ్ అంటే సో డి ఆర్బిటాల్స్ ఇలా తీసుకుంటే సో ఈ డి ఆర్బిటాల్స్లో 5 ఇలా ఉంటే కనుక హాఫ్ ఫిల్డ్ అంటాం. అదే ఇలా ఉంటే మోర్ దాన్ హాఫ్ ఫిల్డ్ కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు జీ వాల్యూ అనేది ఏ రకంగా ఉంటుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది. జీ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ. అదే కాంప్లెక్సెస్లో ఎగ్జాక్ట్గా D5 కాన్ఫిగరేషనే ఉంటాయి. ఓకేనమ్మా, సో D5 అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. సో ఇలా హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కనుక ఉంటే అప్పుడు జీ వాల్యూ అనేది ఇట్ ఈజ్ వెరీ క్లోజర్ టు ద ఫ్రీ ఎలక్ట్రాన్ జీ వాల్యూ. ఓకేనమ్మా, సో ఈ రకంగా మనకి సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ మీద ఎలక్ట్రాన్స్ ఎన్ని ప్రజెంట్ అయి ఉన్నాయి, ఎల్ఎస్ కప్లింగ్ మీద ఈ జీ వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. అదే జీ వాల్యూ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఇన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ బట్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ వీ కెనాట్ క్యాలిక్యులేట్. సో జీ వాల్యూ అనేది మనం ఎందులో క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నామంటే ఓన్లీ లిక్విడ్స్లోను అండ్ గ్యాసియస్లోను జీ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అంటే సొల్యూషన్స్లోను గ్యాసియస్లోను సో జీ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో ఎందువల్ల అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మూమెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఫ్రీగా మూవ్ అవుతాయి అందులో ఉండే మాలిక్యూల్స్ అనేవి. సో గ్యాసియస్లో కానీ సొల్యూషన్స్లో కానీ సో వీటి యొక్క మూమెంట్ అనేది ఏ రకంగా ఉంటుందంటే చాలా ఫ్రీగా ఉంటుంది. సో అన్ని డైరెక్షన్స్లోనూ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ తీసుకుంటే మొత్తం అన్ని డైరెక్షన్స్లోనూ కూడా వీటి ఓరియంటేషన్ అనేది ఏ రకంగా ఉంటుందంటే ఫ్రీ టు మూవ్ ఓవర్ ఆల్ ద ఓరియంటేషన్స్. సో అందువల్ల ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ బట్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ కనుక చూస్తే సో జీ వాల్యూ అనేది సో క్యాలిక్యులేట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండట్లేదు. ఎందువల్ల పాసిబిలిటీ ఉండట్లేదు అంటే సో ఇందులో మళ్ళీ
సాలిడ్స్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే టైట్లీ ప్యాక్డ్గా ఉంటాయి. సో ఈ టైట్లీ ప్యాక్డ్గా ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే మళ్ళీ వీటిని మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ సాలిడ్స్లో మళ్ళీ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ని మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటా 2 టైప్స్ అంటే ఐసోట్రోపిక్ అండ్ ఎనైసోట్రోపిక్ అని చెప్పి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఓకేనమ్మా. సో వీటిలో మళ్ళీ సేస్ దట్ ఇట్ ఈస్ ఐసోట్రోపిక్ ఆర్ ఎనైసోట్రోపిక్ బై యూజింగ్ జీ వాల్యూ. సో జీ వాల్యూని యూస్ చేసి మళ్ళీ మనం ఇంకేం అంటే అది ఐసోట్రోపికా ఎనైసోట్రోపికా అనే విషయం మనం తెలుసుకోవాలి. ఐసోట్రోపిక్ ఎనైసోట్రోపిక్ అంటే ఏంటమ్మా, ఐసో మీన్స్ అన్ని డైరెక్షన్స్లోనూ కూడా ఎలా ఉంటుందంటే ఒకే రకమైనటువంటి ప్రాపర్టీస్ కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే ఐసోట్రోపిక్ అంటారు. అదే ఎనైసోట్రోపిక్ అయితే కనుక అన్ని డైరెక్షన్స్లోనూ ఒకే రకంగా ఉండవు అనమాట. వాల్యూస్ అనేవి అంటే ప్రాపర్టీస్ అనేవి అన్ని డైరెక్షన్స్లోనూ ఒకే రకంగా ఉండదు. అలా ఉంటే కనుక ఎనైసోట్రోపిక్ అని చెప్పి అంటారు. సపోజ్ పర్ఫెక్ట్ క్యూబిక్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్గా అన్ని డైరెక్షన్స్లోనూ వాటి యొక్క యాంగిల్స్ కానీ వాటి యొక్క బాండ్ లెంత్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. పర్ఫెక్ట్ క్యూబిక్ సిస్టమ్ కనుక తీసుకుంటే జీ వాల్యూ కూడా ఎలా ఉంటుందంటే అన్ని డైరెక్షన్స్లోనూ కూడా ఈక్వల్గా ఉంటుంది, సేమ్గా ఉంటుంది ఐసోట్రోపిక్ అయితే కనుక. దట్ ఈజ్ ఐసోట్రోపిక్ సిస్టమ్. డ్యూ టు దిస్ దేర్ ఈజ్ నో డిస్టార్షన్ ఇన్ సిగ్నల్. సో సిగ్నల్లో ఎలాంటి డిస్టార్షను కూడా ఉండదు. ఐసోట్రోపిక్ అయితే కనుక సిస్టంలో ఎలాంటి డిస్టార్షన్ ఉండదు. మొత్తం అన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయంటే ఎక్స్ డైరెక్షను, వై, జెడ్ అన్ని డైరెక్షన్స్లోనూ ఒకే రకంగా ఉంది కాబట్టి సో జీ వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. అటువంటప్పుడు మనకు వచ్చే సిగ్నల్ అనేది సో పర్ఫెక్ట్గా సిగ్నల్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ డెరివేటివ్ కర్వ్ అమ్మ, ఆల్రెడీ మనం చూసాము ఇంట్రడక్షన్ క్లాస్లోను. సో ఈ రకంగా మనకి సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఐసోట్రోపిక్ అయితే కనుక సో పర్ఫెక్ట్గా సిగ్నల్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. అదే ఎనైసోట్రోపిక్ అయితే, ఎనైసోట్రోపిక్ అంటే నాన్ క్యూబిక్ సిస్టమ్ తీసుకుంటే, నాన్ క్యూబిక్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా రాంబిక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు జీ వాల్యూస్ అనేవి ఏ రకంగా ఉంటాయంటే సో జీఎక్స్ నాట్ ఈక్వల్ టు జీవై నాట్ ఈక్వల్ టు జీజెడ్ అమ్మ ఇది. సో జీఎక్స్ నాట్ ఈక్వల్ టు జీవై నాట్ ఈక్వల్ టు జీజెడ్. సో అంటే ఏమవుతుంది, 3 డైరెక్షన్స్లోనూ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే డిస్టార్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఎప్పుడు కూడా మనం అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి జీజెడ్ అనేది ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి జీజెడ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది. అందువల్ల జీజెడ్ని ఏమని చెప్తారు అంటే జీజెడ్. సో ఈ జీజెడ్ని ఏమని చెప్తారు అంటే జీ ప్యారలల్ అని చెప్పి అంటారు. దీన్ని జీ ప్యారలల్ అమ్మ. ఎందుకంటే మనం అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఉంటుంది కాబట్టి, అంటే అలైన్ డైరెక్షన్లో ఒకే రకంగా ఉంటుంది కాబట్టి సో దీన్ని ఏమంటారు అంటే జీజెడ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని ప్యారలల్ అని చెప్పి అంటారు. అదే జీఎక్స్ జీవై తీసుకుంటే, అందులోనే జీఎక్స్ కానీ జీవై కానీ తీసుకుంటే ఇవి రెండు ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. మనం అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో అందువల్ల దీన్ని ఏమంటారు అంటే జీ పర్పెండిక్యులర్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనమ్మా. సో జీఎక్స్ అండ్ జీవై, సో ఈ రెండింటిని ఏమంటున్నారు అంటే జీ పర్పెండిక్యులర్ అంటున్నారు. సో ఎందుకు దీన్ని జీ పర్పెండిక్యులర్తో ఇండికేట్ చేస్తున్నారు అంటే ఇవి రెండు కూడా మనకి అప్లై చేస్తున్న ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటున్నాయి కాబట్టి జీ పర్పెండిక్యులర్ అంటారు. అదే జీజెడ్ అయితే కనుక ఏ డైరెక్షన్లో ఉందంటే మనం అప్లై చేస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉందన్నమాట. సో అందువల్ల దీన్ని ఏమంటారు అంటే జీ ప్యారలల్ అని చెప్పి ఈ రకంగా ఇండికేట్ చేస్తారు, జీ ప్యారలల్. ఓకేనమ్మా. ఇప్పుడు కనుక మనం ఎనైసోట్రోపిక్ సిస్టమ్ చూస్తున్నాం. సో ఎనైసోట్రోపిక్ సిస్టంలోనే కదా జీఎక్స్ జీవై జీజెడ్ ఈక్వల్గా ఉండవు, అవునా. సో ఇలా ఉన్నప్పుడు జీ యావరేజ్ కనుక అవసరమైతే, ఓకేనమ్మా. సో ఎనైసోట్రోపిక్ సిస్టంలో మనకి జీ యావరేజ్ కనుక కావాల్సి వస్తే సో జీ యావరేజ్ ఈక్వల్ టు సో ఎలా తీస్తారు అంటే 1/3 జీ ప్యారలల్ ప్లస్ 2 ఇంటూ జీ పర్పెండిక్యులర్. ఓకేనమ్మా. సో మనకి యావరేజ్ కావాలి. మొత్తం ఎన్ని డైరెక్షన్స్లో ఉంది, ఎక్స్ వై జెడ్ 3 డైరెక్షన్స్ కాబట్టి by3 వేసాము. సో జీ ప్యారలల్ ఒకటే ఉంది, పర్పెండిక్యులర్స్ 2 ఉన్నాయి, ఎక్స్ ఒకటి వై ఒకటి ఉన్నాయి కాబట్టి 2 జీ పర్పెండిక్యులర్. ఓకేనా. సో ఈ రకంగా ఉంది ఎనైసోట్రోపిక్ సిస్టమ్స్లో జీ యావరేజ్ అనేది.
అదే ఐసోట్రోపిక్ సిస్టమ్స్ అయితే కనుక మనకి సో ఈక్వల్గా ఉంటుంది అండ్ వాటి యొక్క సిగ్నల్ అనేది మనకి సో ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇది ఐసోట్రోపిక్ సిస్టమ్స్ కమ్మ. ఎనైసోట్రోపిక్ సిస్టమ్స్లో అయితే కనుక డిస్టార్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇదమ్మా మనకి జీ వాల్యూ అనేది, జీ ఫ్యాక్టర్ అనేది. అదే తీటా యాంగిల్స్లో కనుక ఒకవేళ అక్కడ జెడ్ యాక్సిస్తో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో తీటా యాంగిల్లో ఉంటే కనుక, ఇఫ్ తీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ జెడ్ యాక్సిస్, సో అప్పుడు మనకి జీ వాల్యూ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే g square equal to g square parallel cos square theta plus g perpendicular square sin square theta. సో ఇది మనకి జీ వాల్యూ అమ్మ. సో ఎప్పుడు ఇది తీటా అనేది యాంగిల్ చేస్తుంది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి జెడ్ యాక్సిస్కి అన్నప్పుడు, సో అప్పుడు జీ వాల్యూ అనేది ఈ రకంగా ఉంటుందన్నమాట. సో ఇది జీ ఫ్యాక్టర్ అమ్మ మనకి. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పానమ్మా, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో అయితే కనుక రెఫరెన్స్ కాంపౌండ్ కింద టీఎంఎస్ అనే దాన్ని తీసుకుంటారు అని. అండ్ అదే మనకి ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీలో అయితే కనుక రెఫరెన్స్ కాంపౌండ్ కింద, స్టాండర్డ్ కాంపౌండ్ కింద సో డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్ డిపిపిహెచ్ అంటారు అని చెప్పాను. ఓకేనా. సో ఇక్కడ మనకి జీ వాల్యూ దగ్గరే సో జనరల్గా ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారో అన్నదానికి ఇంకొక ఫార్ములా ఉంది జీ వాల్యూకి. సో అదే ఏంటంటే జీ ఈక్వల్ టు జీ స్టాండర్డ్ 1 - డెల్టా హెచ్ అని చెప్పి మనకి ఇంకొక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాలో జీ స్టాండర్డ్ కింద దేన్ని యూజ్ చేస్తారు అంటే, సో స్టాండర్డ్ వాల్యూ దేనిది అంటే డిపిపిహెచ్ దాన్ని యూజ్ చేస్తారు. ఓకేనమ్మా. సో ఈ డిపిపిహెచ్ యొక్క వాల్యూనే మనకి జీ వాల్యూ ఎంత ఉంటుందంటే 2.0036 కింద ఉంటుంది. ఈ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా, డిపిపిహెచ్ది 2.0036 ఉంటుంది. ఈ జీ స్టాండర్డ్ వాల్యూని యూజ్ చేసి కూడా మనకి జీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ డిపిపిహెచ్ అంటే డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్ అని చెప్పి అంటారు. సో ఏంటమ్మా, డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్. సో దీన్నే డిపిపిహెచ్ అనడం జరుగుతుంది. సో ఈ డిపిపిహెచ్నే మనం స్టాండర్డ్ కాంపౌండ్ కింద యూస్ చేస్తున్నాం. ఓకేనమ్మా. సో దీని స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో నైట్రోజన్ సో ఇక్కడ ఫినైల్ రింగ్ అమ్మ. సో ఫినైల్ రింగ్ మీద 2, 3, 2, 4, 6 పొజిషన్స్లో NO2 గ్రూప్ ఉంటుంది. NO2 అండ్ ఇక్కడున్న నైట్రోజన్ మీద కూడా 2 ఫినైల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి దీనిని, సో ఇక్కడున్న దీనినే డైఫినైల్ అని చెప్పి అన్నారు. సో డైఫినైల్ అంటే ఈ నైట్రోజన్ మీద 2 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో అందువల్ల డైఫినైల్. సో ఇక్కడున్న ఈ యూనిట్ ఉంది కదమ్మా, దీన్ని పిక్రైల్ యూనిట్ అని చెప్పి అంటున్నారు. పిక్రిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్ అమ్మ. సో ఇప్పుడు ఈ పొజిషన్స్లో కనుక OH ఉంటే దాన్ని పిక్రిక్ యాసిడ్ అని చెప్పి అంటారు. ఆ పిక్రిక్ యాసిడ్ యొక్క డెరివేటివ్ కాబట్టి పిక్రైల్ హైడ్రజైల్. సో హైడ్రజైన్ ఫార్ములా ఏంటమ్మా, NH2 కాబట్టి సో దాని మీద NH2 లింకేజ్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ ఏం చేశారు అంటే హైడ్రజైల్, ఇక్కడ దీని మీద రాడికల్ ప్రజెంట్ అయి ఉంటుంది ఈ నైట్రోజన్ మీద. సో రాడికల్ ఉంది. ఈ నైట్రోజన్ మీద ఉండాల్సిన 2 హైడ్రోజన్స్ ప్లేస్లో మనకి 2 ఫినైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూట్ అయి ఉన్నాయి. అందువల్ల దీని నేమ్ ఏమవుతుందంటే డైఫినైల్ పిక్రైల్ హైడ్రజైల్ రాడికల్ అవుతుంది. ఓకేనమ్మా. సో ఇది డిపిపిహెచ్. దీన్ని మనకి ఇక్కడ స్టాండర్డ్ కాంపౌండ్ కింద, రెఫరెన్స్ కాంపౌండ్ కింద డిపిపిహెచ్ని యూజ్ చేస్తారు. సో ఇది మనకి జీ ఫ్యాక్టర్ అమ్మ. సో నెక్స్ట్ క్లాస్లో నేను
క్రామస్ డీజెనరసీ అని చెప్పి జీరో ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని కూడా అంటారు దాన్ని. సో ఆ కాన్సెప్ట్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.